తిరుమలలో గోవుల సహజ మరణాలను భూతద్దంలో చూపిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. భూమన కరుణాకర్ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు గోవులకు వేసే దాణాలో కూడా కల్తీ చేశారని ఆరోపించారు. గోవుల మరణాలతో కాదు, వైసీపీకి చేతనైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై రాజకీయం చేయాలని సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. పరిష్కారం కానీ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షానికి మాట్లాడే తోవ లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు ఏం తీసుకున్నారండి. ఈరోజు తిరుపతిలో ఏదైతే గోశాల ఉందో, గోవులు మన్నిస్తే దాని మీద రాజకీయం చేస్తున్నారు. చూడండి ఎంత విచిత్రం. అక్కడ కూడా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కావాలని చేస్తుంది. ఇది కావాలని చేస్తుంది. ఎవరైతే భూమా కరుణాకర్ రెడ్డి ఉన్నారో గతంలో ఆయన చైర్మన్గా పనిచేస్తారు. అక్కడ చైర్మన్గా పనిచేసినప్పుడు అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. మీ అందరికీ తెలుసు. నెయ్యి విషయంలో కానీ 600 రూపాయలు కొనవలసిన నెయ్యి 2000 రూపాయలు కొన్నాడు ఆయన. అదినా కల్తీ నెయ్యి. దాన్ని పట్టుకున్నారు. 50 రూపాయలు కొలసిన బియ్యం 90 రూపాయలు కొన్నాడు. దాన్ని కూడా నిగ్గిదేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బెల్లం 60 రూపాయలు కొనవలసింది 120 రూపాయలు. ఇవన్నీ కూడా అవకతవకలన్నీ బయట పెడుతూ ఈరోజు చాలా స్పష్టంగా ముందుకెళ్తున్న సమయంలో డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజున గోశాలలో గోవులు మరణిస్తే దానికి ఛాలెంజ్ చేస్తున్నారండి వీళ్ళు. ఏవా మతుందా లేదా? గోవులకి దానం కొని దాంట్లో కూడా మోసం చేశారు. మీరు అవినీతి పాల్పడ్డారు. గోవులకి దానం పెట్టి దగ్గర దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు. ఇవన్నీ కూడా బయట పెడుతున్నప్పుడు ఈ విషయంలో ఛాలెంజ్ చేసి అక్కడికి వస్తాం మేము అని ఛాలెంజ్ చేసి, ఏమంటే మీరు వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి, గొడవలు అవుతాయి కదండి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఛాలెంజ్ అంటే దాని మీద కదండి ఛాలెంజ్ చేయవలసింది. అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయాలి మీరు. టీటీడీ గోశాల